పరిషత్ చైర్మన్ గారు పూజ్యమల్లి వెంకయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మండల ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శి నియోజకవర్గంలో సంబంధించి గతంలో బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా గెలిచినటువంటి చరిత్ర ఉంది బుచ్చపల్లి కుటుంబానికి. అలాగే 2009లో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఎన్నికవడం జరిగింది. అలాగే 2014లో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అప్పుడు బూచేపల్లి కుటుంబం ఈ 14 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బూచేపల్లి కుటుంబం పోటీ చేయలేదు. మరి ఈరోజు అందరూ కూడా దర్శి నియోజకవర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థి బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా చిన్న గ్రూపు తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్లో అనేది పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో బూచేపల్లి శివప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏమైనా పనుల కోసం ఉంటే శివతో ఫైట్ చేయండి. ఈ 2 నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని వాళ్ళందరూ కూడా ఏకతాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా మరి శివప్రసాద్ గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో ఉన్న 12 సీట్లలో కనీసం 10 సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మనకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. అందరూ ఒకటే చెప్తున్నాం. అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఓటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఆ ఓటర్ని అందరినీ కూడా చేర్చి ఓట్లు వేసే దానికోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్లో 7 సీట్లు గెలుస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మనకు చిన్న ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ని ఇబ్బంది పెడితే చిరాకేస్తే క్యాండిడేట్ మైండ్ ఫ్రెష్గా ఉండదు. కాబట్టి మీరు 2 నెలలు ఆయన ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. ఎలక్షన్లో క్యాండిడేట్ ఫ్రెష్గా ఉంటే సాఫీగా అన్నీ జరిగిపోతాయి, మీకు ఏం కావాల్సిన అన్ని కూడా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి శివప్రసాద్ రెడ్డి గారికి గెలిపించాలని చెప్పి కూడా మరి బూచేపల్లి కుటుంబాన్ని మళ్ళా కూడా దర్శి నియోజకవర్గంలో జెండా ఎగిరేసి చేయాలని చెప్పి చేసుకుంటూ శివప్రసాద్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, మరి ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా శివప్రసాద్ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.